హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను టమాటా ప్యూరీ అనేది రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. ముందుగా అయితే ఈ టమాటాలన్నింటినీ కడిగి మిక్సీకి పట్టుకోవాలా. మిక్సీకి పట్టుకున్న టమాటాలని పక్కన పెట్టుకొని తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు తెల్లగడ్డలని ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత దాంట్లోనే మసాలా పొడులు అయితే వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, క్యారీ పౌడరు, మ్యాజిక్ క్యూబ్స్, తర్వాత వచ్చి సాల్ట్, కొద్దిగా పెప్పర్ అనేది వేసుకొనేసి కొద్దిగా ఆయిల్లోనే ఆ ఎర్రగడ్డలోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత మనం మిక్సీకి పట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, దాన్నెత్తి ఇప్పుడు ఆ దబర్లో అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా మరగనివ్వాలండి. ఇది దగ్గర దగ్గర నాకు 2 గంటల సేపు అయితే మరిగిందనమాట. బాగా చిక్కబడాలన్నమాట. ఈ విధంగా చిక్కబడిన తర్వాత బాగా ఆరబెట్టుకోవాలా. ఆరబెట్టుకున్న దాన్ని ఒక కవర్లో అయితే వేసుకోవాలండి. వేసుకొని మనం స్టోరేజ్ అయితే పెట్టుకుంటామన్నమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టేసామంటే అది మనకి ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. సరే ఇంత ఇంత ఎందుకు చేస్తున్నాం అనుకుంటున్నారా? ఈ రంజాన్ వస్తుంది కదండీ! రంజాన్‌లో టమాటాలు అనేది ఎక్కువ రేటుగా ఉంటదంట. అందువల్ల మా మేడం ఏమంటే ఇప్పుడు తీసుకొచ్చి ఇట్లాగా చేసి పెట్టు. ఎప్పుడైనా కావాలంటే మనకి యూజ్ అవుతది. అప్పుడు టమాటాలు అయితే కొనలేము. చాలా రేటు ఉంటది అని చెప్పిందనమాట. అందువల్ల అయితే నేను ఈ విధంగా అయితే రెడీ చేశాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.